ఇక ఇదే మెడ్ప్లస్ స్టోర్ కి సంబంధించి అనంతపురం డిస్ట్రిక్ట్ లో అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ యోగానంద్, చెప్పండి. మన బిగ్ టీవీ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మెడ్ప్లస్ లో ఏ విధంగా మెడిసిన్ ని విక్రయిస్తున్నారు అనేది కూడా మనకి కళ్ళకి కట్టినట్లు కనిపిస్తోంది. ఇది చూసుకుంటే ప్రస్తుతం అనంతపురం డిస్ట్రిక్ట్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ ఫార్మసీ చేసిన వాళ్ళే మెడిసిన్ ని విక్రయిస్తున్నారా, లేదు అంటే డిగ్రీ సర్టిఫికేట్స్ తో అక్కడ ఉన్నారా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది యోగానంద్? ప్రసన్న, అనంతపురం జిల్లాలో ప్రస్తుతం మనం 3 మెడికల్ షాపులు తనిఖీకి వెళ్ళాము. అక్కడ 3 షాపుల్లోనూ కేవలం ఒక్క ఫార్మసిస్ట్ మాత్రమే పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళంతా కూడా చిన్న పిల్లలు, వాళ్ళ 10th క్లాస్ అయిపోయి కేవలం 2 నెలల ట్రైనింగ్ తీసుకుని వచ్చి బ్లడ్ ప్లస్ దుకాణాలు పనిచేస్తున్నారు. ప్రస్తుతం మనకు అనంతపురంలో బ్లడ్ ప్లస్ దుకాణం వద్ద ఉన్నాం. ఇలాంటి దుకాణాల్లో కూడా దాదాపు 3 దుకాణాల్లోనూ కేవలం ఒక్క సర్టిఫికేట్ తో ఇంతమందిని రన్ చేస్తూ కూడా వాటికి ఎటువంటి అనుభవం లేకుండా కేవలం ABCD అన్న ఒక ఫార్మాట్ తప్పించి మిగతా వాళ్ళకి ఏమాత్రం అనుభవం లేకుండా కూడా మనం ఒక ప్రయోగం కూడా చేసాం. డ్రగ్స్ ఎలాంటి అమ్ముతున్నారు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో అమ్ముతారా లేకుండా అమ్ముతారా అనేది కూడా చూసాం మనము. అందులో ఒక ముఖ్యమైన ఆల్ఫ్రాజోమ్ అనే ఒక డ్రగ్ని కూడా మనం తీసుకుని వెళ్ళి ఇది ఉందా అని అడిగితే ఉంది, కానీ ఇప్పుడు స్టాక్ లేదు, స్టాక్ ఉంటే ఇచ్చేవాళ్ళం అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మీకు కావాలంటే ఆ వేరే బ్రాంచ్ దగ్గర ఉన్నా అక్కడ మీకు చెప్తాం, అక్కడికి వెళ్ళండి అంటే ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా అటువంటి అమ్ముతున్నారు. ముఖ్యంగా ఈ డ్రగ్ అనేది నిద్రకు ఉపయోగించే నిద్ర మాత్రలు లాంటివి ఇవన్నీ కూడా ఇలాంటివి ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే మాత్రమే అమ్మాల్సి ఉంది. కానీ ఎటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా వీరంతా కూడా అమ్మకాలు కొనసాగిస్తారు. అంటే వీరికి పైనుంచి ఆదేశాలు కూడా స్పష్టంగా ఉన్నాయని చెప్తున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా డ్రగ్స్ అమ్మండి, మన వ్యాపారం అభివృద్ధి చెందాలి అన్నట్టు కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. ఎటువంటి అనుభవం లేని కేవలం ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండి విద్యార్హత ఏమాత్రం లేకుండా కూడా అలాంటి వాళ్ళందరికీ కూడా మెడికల్ దుకాణాల్లో జాబులు ఇచ్చి వాళ్ళు కేవలం తక్కువ శాలరీతో వస్తారన్న కారణంతో కేవలం 8,000 రూపాయలకి శాలరీస్ పెట్టుకుంటే తక్కువ శాలరీతో వస్తారు. కాబట్టి అటువంటి వారంతా కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కేవలం వారికి ఎటువంటి అనుభవం లేకుండా కూడా ఒకసారి వేరే కంపెనీ మాతాలు కూడా వాళ్ళ దగ్గర లేకుంటే మంచి మాతాలు, మంచి మందులు అంటూ కూడా, మంచి టాబ్లెట్స్ అంటూ కూడా ప్రజలకు అమ్మకాలు కొనసాగిస్తూ ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే విధంగా కూడా వారు తయారు చేసినట్టు కూడా తెలుస్తుంది. మన బిగ్ టీవీ కూడా మెడికల్ టీం కూడా మన టీం కూడా మెడికల్ స్టోర్స్ లోకి వెళ్ళి ఎక్స్క్లూజివ్ తనిఖీలు కూడా చేసింది. అక్కడ ఎక్కడా కూడా షాప్ లో మెడికల్ సర్టిఫికేట్స్ లేవు, ఎటువంటి అనుభవం లేని వ్యక్తులను తీసుకొని వచ్చి తక్కువ శాలరీకి వస్తున్నారన్న కారణంతో వాళ్ళు తీసుకొచ్చి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ప్రసన్న, ఇవన్నీ చూస్తూ ఉంటే అధికారికంగా అధికారులు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. DI ముఖ్యంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏదైతే ఉన్నారో అనంతపురం డ్రగ్ ఇన్స్పెక్టర్ అని AD కానీ అక్కడ తనిఖీలు చేయకుండా వారు నిమ్మక నీరెత్తి ఉండడం వల్లతోనే ఇలాంటి స్టోర్లన్నీ కూడా వృద్ధిలుతున్నాయని చెప్పొచ్చు. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ యోగానంద్. ఇప్పటివరకు మనం చూసాము మెడ్ప్లస్ స్టోర్స్ లో ఏ విధంగా మెడిసిన్స్ విక్రయిస్తున్నారు అనేది కూడా. కొంతమంది ఫార్మసీస్ చేసిన వాళ్ళు ఉంటున్నారు, మరికొంతమంది డిగ్రీ, ఇంటర్ అలాగే 10th పాస్ అయిన వాళ్ళే మాత్రమే ఆ మెడిసిన్ని విక్రయిస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి సర్టిఫికేట్స్ ఉన్నా కూడా, అంటే నకిలీ సర్టిఫికేట్స్ని తీసుకుని వచ్చి కూడా వాళ్ళు ఫార్మసీలో జాయిన్ అవుతున్నారు. అలాగే దీనికి సంబంధించి ఇటు కార్పొరేట్ సంస్థ అయినా కూడా ఎలాంటి రూల్స్ని బ్రేక్ చేసి మరి వాళ్ళు ఆ మెడిసిన్ అయితే విక్రయిస్తున్నారు, మెడికల్ దందాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు మనం బిగ్ టీవీ చేసిన స్టింగ్ ఆపరేషన్లో ఇవన్నీ కూడా బయటపడ్డాయి. మరోవైపు ఇప్పుడే మనం అనంతపురం డిస్ట్రిక్ట్ని కనుక చూసుకున్నట్లయితే 3 స్టోర్స్లో మా ప్రతినిధి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏదైతే మెడిసిన్ కావాలో ఆ మెడిసిన్ అడిగిన పరిస్థితి నెలకొంది. ఆ మెడిసిన్ ఇక్కడ లేదు, కాకపోతే వేరే అడ్రస్ చెప్తాము, అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవచ్చు అంటూ కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా వాళ్ళు మెడిసిన్ ఇస్తున్నారు. మరోవైపు ఇటు చూసుకుంటే ఇటు హైదరాబాద్లో కానివ్వచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మెడ్ప్లస్ దందా ఏ విధంగా సాగుతుంది అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్లో అయితే మెడ్ప్లస్ దొల్లతనం బయటపడింది. బిగ్ టీవీ కథనాలతో ఇటు మెడ్ప్లస్ యాజమాన్యం కూడా స్పందించినట్లుగా తెలుస్తోంది. అన్ని ఫార్మసీ స్టోర్ ఉద్యోగులతో వాళ్ళంతా జూమ్ మీటింగ్ నిర్వహించారు. బిగ్ టీవీ ప్రతినిధులు ఎవరొచ్చినా కూడా స్టోర్స్ లోకి రానివ్వద్దు అంటూ వాళ్ళు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇంత పెద్ద స్టోర్లో ఈ విధంగా మెడిసిన్ ని విక్రయిస్తే అసలు ప్రజల జీవితాలు ఏ విధమైపోతాయి, ఏ విధంగా ఉంటాయి? వాళ్ళకి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజలకి కొంతమందికి తెలీదు ఏ మెడిసిన్ ఇస్తున్నారు అనేది. ఆ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్తో వీళ్ళు ఇస్తున్నారా, లేదు అంటే వాళ్ళే సొంతంగా ఆ కంపెనీకి సంబంధించిన మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది ఇస్తున్నారు. అది ఇచ్చి మీరు ఇదే స్టోర్లో తీసుకుంటే మీకు ఇంత పర్సెంటేజ్తో ఆఫర్ వస్తుంది,
₹1000 బిల్ అయితే ఇంత ఆఫర్ అని చెప్పేసి వాళ్ళకి ఆఫర్స్ని కూడా చెప్పి ఆ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెప్పాలి. H1 డ్రగ్స్ని కూడా అమ్ముతున్నారు. దీనికి సంబంధించి స్లీపింగ్ టాబ్లెట్స్ కానివచ్చు, ప్రతి ఒక్కటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ స్టోర్లో ఉన్న యువకులు కానివచ్చు, యువతులు, డిగ్రీ ఫార్మసీ చేసిన విద్యార్థులు కొంతమందికి తెలియకపోయినా వాళ్ళకి 1 నెల ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో ఈ విక్రయం అనేది జరిపిస్తుంది స్టోర్.